పెద్ద పులి ఏలూరు జిల్లా వాసులను మరోసారి భయపెడుతోంది. పగలు ఎవరికంటా పడకుండా రాత్రి వేళ పశువులపై దాడులు చేస్తోంది. పులి సంచారంతో పోలవరం మండలంలో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. పులి వచ్చిన దారినే వెనక్కి వెళుతుందా, లేకపోతే మళ్లీ ఏలూరు జిల్లా మొత్తాన్ని చుట్టేస్తుందా అనే అనుమానాలు అటవీశాఖ అధికారులను వెంటాడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను హడలెత్తించిన పెద్ద పులి మళ్లీ ఏలూరు జిల్లాలో అడుగుపెట్టడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరు జిల్లా మాంటూరు నుంచి గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి తిరిగి ప్రవేశించిన ఈ పులి పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు కొత్తూరు, వాడపల్లి పరిసరాలలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పోలవరం మండలంలో ఓ ఆవుదూడను చంపి తినేయడంతో స్థానికులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు వీడియో ట్రాకర్ సాయంతో నిరంతరం పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని స్థానికులను హెచ్చరించారు. కొత్తూరు సమీపంలోని పెద్దూరు కాలువ వెంబడి ఈ టైగర్ తిరగడం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓవైపు నీటి ప్రవాహం, మరోవైపు గుబురుగా పెరిగిన వెదురు పొదలతో చల్లగా ఉంటున్న కాలువ వెంబడి పగలు సేదతీరి సాయంత్రం పులి ప్రయాణం కొనసాగిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ పులి కుడి కాలువ గట్టు నుంచి పోలవరం వైపు వెళుతూ వెంకటరెడ్డిగూడెం గ్రామ సమీపాన ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు అటవీ అధికారులు తెలుసుకుంటూనే ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఇదే పులి దెందులూరు సమీపంలోని మేదినరావుపాలెం వరకు సంచరించి తిరిగి అడవిలోకి వెళ్ళింది. 2-3 నెలలుగా అటవీశాఖ అధికారులను, ఏజెన్సీ వాసులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పుడు మళ్లీ ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తుందోననే టెన్షన్ స్థానికులతో పాటు అధికారుల్లోనూ పెరిగిపోతోంది.